ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో జిల్లా టీడీపీ తెలుగు యువత కార్యదర్శి రేగళ్ల బాలకోటిరెడ్డిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కనుమూరు చుట్టుపక్కల గ్రామాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో బాలకోటిరెడ్డిపై దాడి పాల్పడ్డారు. సెంట్రింగ్ కి సంబంధించిన రాడ్డుతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని బాలకోటిరెడ్డి వాపోయాడు. తనతో పాటు అడ్డుకున్న తన మామయ్యపై కూడా విరుచుకుపడ్డారని చెప్పారు. ఇసుక తోలుతున్నాడు. చెరుకు నరసారెడ్డి బండి ఇసుకు వెళ్ళింది. ఇసుక తోలుతున్నాగా దానికి ఆదివారం నాడు కూడా పర్మిషన్ లేదు కదా. ఫస్ట్ పోలీసు వారికి ఫోన్ చేద్దామని చేస్తే వాళ్ళు ఫోన్ కలవలేదు. తర్వాత ఎండిఓ గారిని అడిగారు, ఏమంటే ఆదివారం నాడు కూడా పర్మిషన్ ఉందని మీకు ఇసుక తోలడానికి ఇచ్చారా అని అడిగారు. లేదండి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. అన్నప్పుడు నేను ఫోటోలు తీశాను. బండి ఫోటోలు తీసి ఫేస్బుక్లో వీటిల్లో రాసి అది ఏంటంటే ఎండిఓ గారిని దాన్ని తగిన చర్య తీసుకోండి అని అన్ని వరకే పెట్టాము. మేము దాని గురించి ఏం ఎక్స్ట్రా కూడా పెట్టలేదు. అందుబాటులో లేదు. కానీ నాయకులు అమ్ముకోవడానికి వందలాది ట్రాక్టర్ల ఇసుక నాయకులు దాదాపుగా అటు ఇసనపేట, ఇటు కల్లూరు, ఇటు చూస్తే దాదాపుగా మన ఖమ్మం వరకు కూడా ఈ యొక్క కట్లేరు ఇసుకనే ఈ యొక్క మండలంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కనుమూరు గ్రామంలో కనుమూరుకు చెందినటువంటి వైసీపీ నాయకులు ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా సుమారుగా ₹1 కోటి ఇసుకని వాళ్ళు అమ్మారు.